డి గారు महागणपतिदेवताभ्यो पूजाख्यं करिष्ये शुभकर्ते कदन्तस्योगतिकालम्बोधनत्रिविधो विघ्नराजोगणाधिपा धूमकेतुगणाध्यक्षो बालचन्द्रोगजाननः द्वादशैकानि नामानि प्रदीक्षिण्यारभे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदाः संग्रामे सर्वकार्येषु विद्यासूत्रध्यायते लम्बोदराय नमः विघ्नाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः महागणपतिदेवताभ्यो नमः षोडशनां पूजां पूजयामि दशां विष्णुवेदं सुगन्धं च सुमनोहरं सकलाकृत्यं धूपोऽयं प्रतिरुच्यतां स्वस्ति नष्टारो अरिष्टनेमे मम तु भक्तारं मम दातारम् अवश्रोतारं मम मदव्योदानेति एकदा ब्रह्मणपदे एकदैव यमानायुष्येनो ददाति यामि श्रीमुद्रमारमण गोविन्द गोविन्द లోపల వీడియో తీసుకున్నావా ఆడ తప్పకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. फिरताने जरा खराब बोलू गाड़ी गड़ा चक्कर लो पड़ते करता वाला बाहर आ गया सामने अरे और बेटे सारा घर चल के नायक ముందు
పురపాలక సంఘ పరిధిలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పునః చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో 2019 వరకు కూడా ప్లాంటు బాగానే పనిచేసింది. ఆ తర్వాత ప్లాంటుకు దానికి సంబంధించినటువంటి బెడ్స్ కానీ అవి ఫిల్టర్స్ కానీ అవన్నీ మార్చిన దానివల్ల పూర్తిగా కూడా కుంటుపడుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా కూడా దానికి కావాల్సినటువంటి రైలింగ్ కూడా ఇదివరకు రైలింగ్ కూడా లేకుండా స్ట్రక్అప్ అయిపోయింది. ఎందుకంటే ప్లాంట్ స్ట్రక్అప్ అయిపోయింది. ఆ రైలింగ్తో కూడా కలిపి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ప్లాంటు సంబంధించినటువంటి ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా వేసి ఈరోజు ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి త్రాగునీరు, శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి ఏదైతే మనకున్నటువంటి జలాశయం ఉందో ఈ జలాశయం ద్వారా మన పట్టణానికి పూర్తి స్థాయిలో నీరు అందించడానికి కానీ ఆ నీరు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ కెపాసిటీ ఈ పట్టణానికి పూర్తిగా కూడా చేయడానికి అవకాశం ఉంది. పట్టణంలో ఉన్నటువంటి పైప్ లైన్లు లేక ఇక్కడ స్టోరేజ్ చేసుకునేటువంటి ఎలివేటెడ్ ఏదైతే ఈఎల్ఎస్ఆర్ ఎలివేటెడ్ లెవెల్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ జిఎల్ఎస్ఆర్ కానీ దానికి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ అవన్నీ లేని దానివల్ల పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలకు కూడా గతంలో మనం వేయలేకుండా పోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం చొరవతో 15వ ఆర్థిక సంఘం మీద అమృత్ స్కీమ్ కింద ఒక జిఎల్ఎస్ఆర్ను కాలేజ్ దగ్గర ఒక పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక జిఎల్ఎస్ఆర్ను ఈఎల్ఎస్ఆర్ అంటే 3 ఈఎల్ఎస్ఆర్ వంటావూరు, అదేవిధంగా గడ్డూరు, పాలిటెక్నిక్ ఆ మూడిటికి సంబంధించి కూడా అక్కడ కెపాసిటీ ఊరికి సరిపోయేటువంటి కెపాసిటీతో ఈఎల్ఎస్ఆర్లు నిర్మించి దానికి పైప్ లైన్స్కి సంబంధించి కూడా దాదాపు 15,80,00,000 రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 32 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఉండేటువంటి అన్ని పైప్ లైన్లు కనెక్టివిటీ చేయడానికి టెండర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తే అందరికీ కూడా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఉన్నటువంటి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే మనకు ఉన్నటువంటి కౌండినియా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీకి సంబంధించి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక పక్క దానికి అనుసంధానం చేయడానికి గంగన సిరీస్ పైన ఎప్పటి నుంచినో కూడా మనము పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి ఎందుకంటే అక్కడ కొంత ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉండేదానివల్ల ఎలిఫెంట్ కారిడార్ ఉండేదానివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా డిపిఆర్ కంప్లీట్ చేసి డిపిఆర్ కూడా గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు ఉన్నటువంటి హంద్రీనీవాకి సంబంధించి ఏదైతే మన కుప్పానికి హంద్రీనీవా నీళ్ళు తీసుకెళ్తున్నాం కాబట్టి హంద్రీనీవా ద్వారా కూడా ఇక్కడ కౌండినియా కనెక్ట్ చేసి ఈ కౌండినియాలో ఉండేటువంటి వాటరు అక్కడ హంద్రీనీవా నుంచి తీసుకొచ్చి పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీరు పూర్తిగా కూడా అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా హంద్రీనీవా నీళ్లు సరిపోకపోతే గాలేరు నగర్ను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమం ఏదైతే గండికోట రిజర్వాయర్ నుంచి కూడా మనకు తంబలపల్లి దగ్గర లింకప్ చేసి రాయచూటి నుంచి కూడా లింకప్ చేసి ఈ గాలేరు నగరి హంద్రీనీవా రెండు లింకప్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడమటి ప్రాంతాల్లో అన్నిటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందివ్వాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి కూడా ఈరోజు దాదాపు 3,000 కోట్ల రూపాయలతో కూడా త్వరలోనే ప్రతి అర్బన్ ఏరియా రూరల్ ఏరియాకి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించాలని చెప్పి ఈరోజు జల్ జీవన్ మిషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది. మనది సెకండ్ ఫేజ్లో ఉంది. ఫస్ట్ ఫేజ్ టెండర్స్ అయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో ఉంది. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే టెండర్స్ కాబోతూ ఉన్నాయి. దాని ద్వారా కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా త్రాగునీరుకు అటు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఏదైతే ఈరోజు ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే దాదాపు 3,5 కోట్ల రూపాయలు
సపరేట్గా కూడా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. డ్రైనేజ్ సంబంధించి, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఈ పైప్ లైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఉడా నుంచి కూడా ఏదైతే మనకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దాని ద్వారా కూడా బోర్లు డ్రిల్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. బోర్లన్నీ కూడా డ్రిల్ చేసాం. ఇమీడియట్గా ఏదైనా కావాలంటే దానికి పైప్ లైన్లు వేసి మోటార్లు వేసి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అర్బన్ ఏరియాలో చుట్టుపక్కల ఉండేటువంటి ఈ ప్రాంతానికి అనుసంధానమైనటువంటి రూరల్ గ్రామాలు ఏవైతే మున్సిపల్ పరిధిలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం. దాదాపు 20 నెలల కాలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అయ్యింది. ఆ లోపల వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం వల్ల, గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకం వల్ల ఈరోజు రాష్ట్రం పూర్తిగా కూడా ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి దాన్ని కోలుకోవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. ఈరోజు అన్నీ కూడా ఒకటొకటి అంచెలంచెలుగా మనం ఆ కార్యక్రమాల్లో కొనసాగించుకుంటూ, ముఖ్యంగా ప్రధానంగా త్రాగునీరు మాత్రం పూర్తి స్థాయిలో శుద్ధమైనటువంటి త్రాగునీరు, స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతాను. ఇప్పుడే మళ్ళీ కూడా రీఓపెన్ చేసాం, పునః ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగి పూర్తిగా కూడా ఈ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నాను.